ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ కథామృతం రెండవ భాగం 51వ అధ్యాయం. భక్తుల పట్ల శ్రీరామకృష్ణుల అవ్యాజ ప్రేమ. ప్రథమ పరిచ్ఛేదం. నరేంద్రుడు భగవంతుని అస్తిత్వం. బుధవారం ఏప్రిల్ 21, 1886. నరేంద్రుడు మా కాశీపూర్ గృహోద్యానంలో పచారులు చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక సమస్యలను ఇంకా చక్కదిద్దలేకపోయానని నరేంద్రుడు వ్యధ చెందుతున్నాడు. నరేంద్రుడు, విద్యాసాగర్ స్కూలు ఉద్యోగం నాకు అక్కర్లేదు. నేను గయ వెళ్దామనుకుంటున్నాను. అక్కడ ఒక జమీందారు జమీ వ్యవహారాలు చూసుకోవడానికి ఒక మేనేజర్ కావాలట. దేముడు గీముడు అంటూ ఎవరూ లేరు. మా నవ్వుతూ, ప్రస్తుతం నువ్వు అలాగే మాట్లాడవచ్చు, కానీ తర్వాత నువ్వే మరో విధంగా మాట్లాడతావు. ఆధ్యాత్మిక పదంలో సంశయాత్మకత అనేది ఒక దశ మాత్రమే. ఈ దశలన్నిటినీ అతిక్రమించి పోయినప్పుడే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. శ్రీరామకృష్ణులు కూడా ఇదే చెబుతూ ఉంటారు. నరేంద్రుడు, నేను ఈ చెట్టును చూస్తున్నట్లుగా భగవంతుణ్ణి చూసిన వారు ఎవరైనా ఉన్నారా? మా అవును, శ్రీరామకృష్ణులు చూశారు. నరేంద్రుడు, అది ఆయన మనోభ్రమ కావచ్చు. మా ఏ ఏ స్థితుల్లో ఎవరెవరు ఏమేమి చూస్తారో ఆ స్థితుల్లో వారికి అది సత్యమే. ఉదాహరణకు, నువ్వు తోటలోకి వెళ్ళినట్లు కలగన్నావనుకో, కలకంటున్నంత వరకు తోట కూడా యథార్థమే. కానీ నీ మనోస్థితిలో మార్పు వచ్చినప్పుడు, అంటే నువ్వు జాగ్రత్తావస్థకు వచ్చినప్పుడు, అంతకు మునుపు కలలో చూసిన వాటిని భ్రమగా భావిస్తావు. ఏ స్థితిలోనైతే భగవద్దర్శనం పొందగలమో ఆ స్థితి పొందినప్పుడు భగవంతుడు సత్యమనే తెలుస్తుంది. నరేంద్రుడు, నాకు సత్యం కావాలి. ఆ రోజు పరమహంస మహాశయులతోనే నేను ఈ విషయమై తీవ్రంగా వాదించాను. మా నవ్వుతూ, తర్వాత ఏమైందేమిటి? నరేంద్రుడు, కొందరు నన్ను భగవంతుడంటారు అన్నారాయన. అందుకు నేను 1000 మంది మిమ్మల్ని భగవంతుడు అనవచ్చుగాక, కానీ అది సత్యమని స్వయంగా దాన్ని ఎరుగనంత వరకు నేను మాత్రం అలా పలుకను అన్నాను. అనేకులు ఏదైతే చెబుతారో అదే సత్యం, అదే ధర్మం అన్నారు ఆయన. అప్పుడు నేను, ఇతరులు దాన్ని సత్యంగా వక్కాణిస్తారుగాక, కానీ నా అంతట నేను దాన్ని సత్యంగా కనుగొనంత వరకు వారి మాటలను నేను లక్ష్యపెట్టను అన్నాను. మా నవ్వుతూ, నీ వైఖరి పాశ్చాత్య విద్వాంసులైన కోపర్నికస్, బెర్క్లీ వైఖరిలా ఉంది. పరిభ్రమిస్తోంది. సూర్యుడేనని ప్రపంచమంతా చెబుతున్నప్పటికీ కోపర్నికస్ దాన్ని పట్టించుకోలేదు. ఎక్స్టర్నల్ వరల్డ్ అనగా బాహ్య జగత్తు సత్యమని అందరూ చెవిలో గూడు కట్టుకొని చెప్పినప్పటికీ బెర్క్లీ వారి మాటలను తృణీకరించాడు. అందుకే లూయిస్ ఇలా అన్నాడు. బెర్క్లీను తత్వశాస్త్రపు కోపర్నికస్గా ఎందుకు పరిగణించకూడదు? నరేంద్రుడు, తత్వశాస్త్రపు చరిత్రపై నాకు ఏదైనా పుస్తకం ఇవ్వగలరా? మా ఎవరిది? లెవిస్ రచించినదా? మా నరేంద్రుడు, కాదు, నాకు యూబెర్వెగ్ రాసినది కావాలి. నేను జర్మన్ తత్వవేత్త రాసింది చదవాలి అనుకుంటున్నాను. మా ఇందాక నువ్వు అన్నావు కదా, ఎదురుగా ఉన్న ఈ చెట్టును చూసినట్లు భగవంతుణ్ణి చూసిన వారు ఎవరైనా ఉన్నారా అని. భగవంతుడు మానవ రూపంలో నీ వద్దకు వచ్చి నేను భగవంతుణ్ణి అన్నట్లయితే నువ్వు దాన్ని విశ్వసిస్తావా? లాజరస్ కథ నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. మరణానంతరం పరలోకం వెళ్ళాక లాజరస్ అబ్రహంతో, నేను మళ్ళీ భూలోకం వెళ్ళి నా మిత్రులతో బంధువులతో నరకం పరలోకం అనేవి నిజంగానే ఉన్నాయని చెప్పి వస్తా అన్నాడు. అందుకు అబ్రహం ఇలా అన్నాడు, నువ్వు అలా వెళ్ళి చెప్పినా వారు నిన్ను నమ్ముతారనుకుంటున్నావా? ఎవరో మోసగాడు వచ్చి అలా మాట్లాడుతున్నాడు అనుకుంటారు వాళ్ళు. విచారణ ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోలేమని శ్రీరామకృష్ణులు అంటూ ఉంటారు. జ్ఞానం కానివ్వు, విజ్ఞానం కానివ్వు, విశ్వాసం ద్వారానే సమస్తం సాధించగలవు. భగవంతుణ్ణి దర్శించడం, ఆయనతో సాన్నిహిత్యం ఏర్పరచుకోవడం, ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారానే. పూర్ణుని బండిబాడుగా, సురేంద్రుని వట్టివేళ్ల చాపలు. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చుని ఉన్నారు. దక్షిణేశ్వరం నుండి వచ్చిన రామ్లాల్ ఆయన పాదాలు ఒత్తుతున్నాడు. మా సింధీకి చెందిన గోపాల్ కూడా గదిలో ఉన్నారు. కిటికీలు మూసివేసి తమ పాదాలను ఒత్తమని మాకు చెప్పారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణుల అభ్యర్థన మేరకు పూర్ణుడు బాడుగ బండిలో ఉద్యాన గృహానికి వచ్చి ఆయన్ను దర్శించి వెళ్ళిపోయాడు. ఆ బాడుగను మా చెల్లించవలసి ఉంది.
మా వద్ద నుండి ఆ పైకం తీసుకున్నావా అన్నట్లుగా శ్రీరామకృష్ణులు గోపాల్ను సైగ చేసి అడిగారు. ఆ తీసుకున్నానని బదులిచ్చాడు గోపాల్. రాత్రి 9 గంటలకు సురేంద్రుడు, రామ్ తదితరులు కలకత్తాకు తిరిగిపోనున్నారు. అది వేసవికాలం అయినందున పగటిపూట శ్రీరామకృష్ణుల గది చాలా వేడిగా ఉంటోంది. కిటికీలకు వేలాడగట్టడం ద్వారా గది చల్లగా ఉంటుంది అనే ఉద్దేశంతో వట్టివేరు చాపలు కొన్ని తీసుకువచ్చాడు సురేంద్రుడు. ఏది వట్టివేరు చాపలు ఎవరూ వేలాడగట్టనే లేదే. ఇక్కడి విషయాల గురించి ఎవరూ శ్రద్ధ వహించడం లేదు. ఒక భక్తుడు నవ్వుతూ, భక్తులందరూ బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్నారు. అందరూ సోహం అని భావిస్తున్నారు. వారికి జగత్తు మిథ్యే. వారు కాస్త దిగువ స్థాయికి వచ్చి, ఓ భగవంతుడా, నువ్వు ప్రభువువి, నేను దాసుణ్ణి అనే భావంలోకి వచ్చినప్పుడు మాత్రమే వారు ఈయనకు సేవ చేయగలరు. అందరూ నవ్వారు. ద్వితీయ పరిచ్ఛేదం. మా రాఖాల్ సెసీల సంభాషణ. శ్రీరామకృష్ణులు డాక్టర్. గురువారం ఏప్రిల్ 22, 1886 సాయంకాలం. రాఖాల్, శశి, మాలు ఉద్యానవనంలో పచార్లు చేస్తున్నారు. మా శ్రీరామకృష్ణులు చిన్నపిల్లవాడిలా ఉంటారు. 3 గుణాలకు అతీతంగా. శశి, రాఖాల్. ఈ మాట ఆయనే స్వయంగా చెప్పారు. రాఖాల్ ఆయన ఒక ఎత్తైన గోపురం మీద కూర్చున్నట్లు ఉంటారు. అక్కడ నుండి ఆయనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అన్నిటినీ చూడగలరు. కానీ ఆయన వద్దకు ఎవ్వరూ వెళ్ళలేరు. మా ఆ స్థితిలో భగవంతుణ్ణి సర్వదా దర్శిస్తూనే ఉంటాము అని ఆయనే చెప్పారు కదా. ఆయనలో విషయాశక్తి కించిత్తూ లేదు. శశి. బుద్ధి విభిన్న రకాలుగా ఉంటుందని ఆయన ఒక భక్తుడితో చెప్పారు. ఏ బుద్ధితోనైతే భగవంతుణ్ణి పొందగలమో అదే సరైన బుద్ధి. ఏ బుద్ధితో ధనం, ఇల్లు, డిప్టీ పదవి లేక వకీలు పని లభింప చేసుకుంటామో అది చౌకబార్ బుద్ధి. అది నీళ్లు కలిపిన పెరుగు వంటిది. ఆ పెరుగు అటుకులను నానబెడుతుందే గాని అంతకుమించి వాటికి ఎలాంటి రుచి ఇవ్వలేదు. చిక్కగా ఉన్న శ్రేష్టమైన పెరుగు లాంటిది కాదు అది. ఏ బుద్ధితో భగవంతుణ్ణి పొందగలమో అది చక్కని పెరుగులాంటిది. మా ఆహా అమూల్య వచనాలు. శశి. ఆయనతో కాళీ ఇలా అన్నాడు. ఆనందంగా ఉండడం వల్ల ఏం ఒరుగుతుంది? భిల్లులు కూడా ఆనందంగానే ఉన్నారు. సభ్యతా సంస్కారం లేని వారు విచ్చలవిడిగా ఆడుతూ పాడుతూ ఆనందిస్తారు. రాఖాల్. అందుకు ఆయన కాళీతో ఇలా అన్నారు. ఏమిటి? బ్రహ్మానందం విషయానందం ఒకటైపోతాయా ఏమిటి? జీవులు విషయానందంతోటే సంతృప్తి చెందుతారు. విషయాశక్తిని సంపూర్ణంగా త్యజించనిదే బ్రహ్మానందం లభించదు. ఒకవైపు ధనంతో కలిగే ఆనందం, ఇంద్రియ సుఖాల ఆనందం ఉంది. మరోవైపు భగవదానందం. ఏనాటికైనా ఇవి రెండు సమానమవుతాయా ఏమిటి? ఋషులు బ్రహ్మానందాన్ని అనుభవించేవారు. మా ఈ మధ్య కాళీ బుద్ధుని గురించి చింతన చేస్తున్నాడు. అందుకే అలా ఆనందానికి ఆవలనున్న స్థితిని గురించి అతడు మాట్లాడుతున్నాడు. రాకాల్. అవును, శ్రీరామకృష్ణుల వద్ద కూడా బుద్ధుడి గురించి కాళీ మాట్లాడి ఉన్నాడు. అందుకు ఆయన ఇలా అన్నారు. బుద్ధుడు భగవంతుడి అవతారం. ఇతరులతో ఆయన్ను ఎలా పోల్చగలం? ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఉపదేశాలు కూడా అంతే గొప్పవి. కాళీ ఇలా అన్నాడు. సర్వం భగవంతుడి శక్తి అభివ్యక్తీకరణే. విషయానందం, బ్రహ్మానందం రెండూ ఆయన శక్తితో కలిగినవే. మా అందుకు శ్రీరామకృష్ణులు ఏమన్నారు? రాఖాల్. ఆయన అదేం మాట? సంతానోత్పత్తి చేసే శక్తి, భగవత్ సాక్షాత్కారం పొందే శక్తి రెండూ ఒక్కటేనా ఏమిటి అన్నారు. కామిని కాంచనాలే పెద్ద గండం. 2వ అంతస్తులోని గదిలో శ్రీరామకృష్ణులు కూర్చొని ఉన్నారు. నరేంద్రుడు, రాకాల్, శశి, సురేంద్రుడు, మా భవనాథ్ మరికొందరు భక్తులు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించడానికి డాక్టర్ మహేంద్ర సర్కార్, డాక్టర్ రాజేంద్ర దత్తా కూడా వచ్చి ఉన్నారు. ఆయన పరిస్థితి రోజురోజుకు క్షీణించిపోతోంది. ఇంటి అద్దె 60 లేక 65 రూపాయలు. ఖర్చులన్నీ అధికపాలు సురేంద్రుడే భరిస్తున్నాడు. ఇల్లు కూడా అతడి పేరు మీదనే అద్దెకు తీసుకున్నారు. తక్కిన గృహస్థ భక్తులు కూడా తమ తమ స్తోమతకు తగ్గట్లు ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఒక వంట బ్రాహ్మణుని, ఒక పని మనిషిని నియమించారు. శ్రీరామకృష్ణులు, డాక్టర్ సర్కార్ తదితరులతో ఖర్చులు పెరిగిపోతున్నాయి. డాక్టర్ సర్కార్ భక్తులను చూపుతూ, కానీ వాటిని భరించడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. డబ్బు ఖర్చు పెట్టడానికి వీరికి ఎటువంటి సంకోచమూ లేదు. శ్రీరామకృష్ణులతో, చూశారు కదా, కాంచనం అవసరమే సుమా.
శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, నువ్వు ఏమీ మాట్లాడవేమిటి? నరేంద్రుడు మౌనం వహించాడు. డాక్టర్ సర్కార్ సంభాషణ కొనసాగించాడు. డాక్టర్ సర్కార్, కాంచనం అవసరమే, అలాగే కామిని కూడా. రాజేంద్ర, అవును, శ్రీరామకృష్ణుల భార్య ఈయన కోసం భోజనం వండుతోంది. డాక్టర్ సర్కార్ శ్రీరామకృష్ణులతో, చూశారు కదా? శ్రీరామకృష్ణులు మందహాసం చేస్తూ, అవును, ఇదంతా పెద్ద జంజాటం. డాక్టర్ సర్కార్, జంజాటం లేనట్లయితే అందరూ పరమహంసలు అయిపోగలరు. శ్రీరామకృష్ణులు, నా దేహాన్ని స్త్రీ తాకితే నాకు పెద్ద బాధే కలుగుతుంది. తాకిన చోట ముళ్ళు గుచ్చుకున్నట్లు నొప్పి పెడుతోంది. డాక్టర్ సర్కార్, మీరు చెప్పేది నేను నమ్ముతాను, కానీ స్త్రీ లేకుండా మీరు ఎలా ఉండగలరు? శ్రీరామకృష్ణులు, చేతిలో ధనం పుచ్చుకుంటే చెయ్యి వంకర్లు తిరిగిపోతుంది, ఊపిరి ఆగిపోతుంది. కానీ ధనం ద్వారా ఎవరైనా విద్యా సంసారం నిర్వహిస్తే, అంటే భగవంతుడి సేవ, సాధువుల భక్తుల సేవ ఒనగూరిస్తే అందులో తప్పులేదు. స్త్రీ ద్వారా పురుషుడు మాయా సంసారంలో చిక్కుబడిపోతాడు. ఎవరైతే ఈ జగత్తుకు అమ్మో ఆమె ఈ మాయారూపం అంటే స్త్రీ రూపం ధరించి ఉంది, ఈ విషయాన్ని యథార్థంగా తెలుసుకుంటే అటు పిమ్మట మాయా సంసారం చెయ్యాలన్న సంకల్పం జనించదు. స్త్రీలందరూ జగజ్జనని రూపాలే అని యథార్థంగా ఎరిగినప్పుడు మాత్రమే విద్యా సంసారం చెయ్యాలన్న సంకల్పం కలుగుతుంది. భగవద్దర్శనం కలగకుండా స్త్రీ అంటే ఏమిటో అర్థం చేసుకోలేము. హోమియోపతి చికిత్స కారణంగా శ్రీరామకృష్ణుల ఆరోగ్యం కొద్దిగా మెరుగైంది. రాజేంద్ర నవ్వుతూ శ్రీరామకృష్ణులతో, వ్యాధి నయం అయ్యాక మీరు కూడా హోమియోపతి వైద్యం మొదలుపెట్టాలి, లేకుంటే ఈ మానవ జీవిత ప్రయోజనం ఏమిటి? అందరూ నవ్వారు. నరేంద్రుడు, నథింగ్ లైక్ లెదర్. అందరూ నవ్వారు. చర్మంతో చెప్పులు కుట్టేవాడు ప్రపంచంలో చర్మం కంటే ఉత్కృష్టమైన వస్తువు ఏదీ లేదంటాడు. కాసేపటి తర్వాత వైద్యులు వెళ్ళిపోయారు. తృతీయ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల కామినీ కాంచన త్యాగం. శ్రీరామకృష్ణులు మాతో మాట్లాడసాగారు. స్త్రీ పట్ల తమకున్న భావం ఏమిటో ఆయన మాతో చెబుతున్నారు. శ్రీరామకృష్ణులు మాతో కామినీ కాంచనాలు లేకుండా ఎలా జీవించగలమని వారు అడుగుతారు. అయితే నా మనోస్థితి ఏమిటో వారికి తెలియదాయే. స్త్రీని తాకిన వెంటనే నా చెయ్యి మొద్దుబారిపోతుంది, నొప్పి వేస్తుంది. స్త్రీతో ఆత్మీయతాభావంతో దగ్గర కూర్చుని మాట్లాడితే మా నడుమ ఒక అడ్డుగోడ పెట్టినట్లు భావిస్తాను. అడ్డుగోడను దాటడం నాకు సాధ్యం కాని పని. గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా స్త్రీ కనుక వచ్చినట్లయితే వెంటనే నాకు పసిబాలుడి స్థితి ఏర్పడుతుంది. ఆ స్త్రీ తల్లి అన్న భావం కలుగుతుంది. శ్రీరామకృష్ణ మనోస్థితులను గురించిన ఆ పలుకులు మా శ్రద్ధాభక్తులతో వింటున్నాడు. భవనాథ్, నరేంద్రుడు కాస్త దూరంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. భవనాథ్కు పెళ్లి అయింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అందువలన శ్రీరామకృష్ణులను దర్శించడానికి తరచూ రాలేకపోతున్నాడు. అతడు మాను ఇలా అడిగి ఉన్నాడు. విద్యాసాగర్ కొత్త స్కూలు ఒకదానిని ప్రారంభిస్తున్నాడట కదా, అందులో నాకు ఏదైనా ఉద్యోగం లభించే అవకాశం ఉందంటారా? సాంసారిక జీవితంలో భవనాథ్ చిక్కుపడిపోవడం చూసి శ్రీరామకృష్ణులు అమితంగా వ్యధ పొందారు. అప్పుడు భవనాథ్ వయస్సు 23 లేక 24 సంవత్సరాలు ఉంటుంది. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, అతడికి ధైర్యం బాగా నూరిపోయి. నరేంద్రుడు, భవనాథ్లు ఇద్దరూ నవ్వారు. సైగలు చేయడం ద్వారా శ్రీరామకృష్ణులు భవనాథ్తో ఇలా అన్నారు. వీరుడువై ఉండు. ముసుగు వేసుకుని ఆమె ఏడుస్తూ ఉండడం చూసి నిన్ను నువ్వు మరిచిపోవద్దు. ఓ, స్త్రీలు ఎంతగా ఏడుస్తారని, ముక్కు చీదేటప్పుడు కూడా వారు ఏడుస్తూనే ఉంటారు. నరేంద్రుడు, భవనాథ్ మాలు నవ్వారు. భగవంతుని మీద నీ మనస్సును స్థిరంగా నిలుపు. స్త్రీతో వసిస్తూ కూడా ఆమెతో శారీరక సుఖాలలో పాల్గొనివాడే వీరుడు. భార్యతో కేవలం భగవంతుని విషయాలే మాట్లాడుతూ ఉండు. కాసేపటి తర్వాత భవనాథ్కు సైగ చేస్తూ శ్రీరామకృష్ణులు, ఇవాళ ఇక్కడే భోజనం చెయ్యి అన్నారు. భవనాథ్, అలాగేనండి అయ్యా, నేను బాగానే ఉన్నాను. నా గురించి మీరు ఏ చింత పెట్టుకోవద్దు. సురేంద్రుడు వచ్చి కూర్చున్నాడు. ప్రతిరోజు సంధ్యానంతరం భక్తులు శ్రీరామకృష్ణులకు పువ్వులమాలలు సమర్పిస్తున్నారు. ఆయన వాటిని తన కంఠంలో ధరిస్తారు. సురేంద్రుడు మౌనంగా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఆనంద భావనలోకి
భావనలో అతడికి 2 మాలలు ఇచ్చారు. ఆయనకు ప్రణామం చేసి సురేంద్రుడు ఆ మాలలను తన మెడలో వేసుకున్నాడు. అందరూ తదేకంగా శ్రీరామకృష్ణులనే చూస్తున్నారు. మళ్ళీ ఆయనకు ప్రణామం చేసి సురేంద్రుడు లేచి నిలబడ్డాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు భవనాథ్తో వట్టివేరు చాపలు కట్టమని చెప్పాడు. చతుర్థ పరిచ్ఛేదం. హీరానందుడు ప్రభృతులతో. 2 మిత్రులతో కలిసి హీరానందుడు గదిలోకి వచ్చాడు. అతడు కలకత్తాకు 2200 మైళ్ళ దూరంలో ఉన్న సింధ్, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, ప్రాంతానికి చెందినవాడు. 1883లో కలకత్తాలో కళాశాల చదువులు పూర్తి చేశాక అతడు సింధ్ ప్రాంతానికి తిరిగి వెళ్ళి అక్కడ సింధ్ టైమ్స్, సింధ్ సుధార్ అనే పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కలకత్తాలో చదువుకునేటప్పుడు అతడు కేశవ్ సేన్ వద్దకు తరచూ వెళ్తూ ఉండేవాడు. అతడితో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నాడు. హీరానందుడు శ్రీరామకృష్ణులను గతంలో దక్షిణేశ్వర కాళికాలయంలో కలుసుకొని ఉన్నాడు. అప్పుడప్పుడు రాత్రిళ్ళు అక్కడే బస చేశాడు కూడా. శ్రీరామకృష్ణులు అనారోగ్యంగా ఉన్నారని విని ఆయన్ను చూడడానికి అతడు సింధ్ నుంచి కలకత్తాకు వచ్చాడు. అతన్ని చూడాలని శ్రీరామకృష్ణులు కూడా ఎంతో ఆతృత కనబరిచారు. హీరానందుణ్ణి చూపుతూ శ్రీరామకృష్ణులు సైగల ద్వారా మాతో ఇతడు చాలా మంచి కుర్రాడు, ఇతడు నీకు తెలుసా అన్నారు. తెలుసునండి. శ్రీరామకృష్ణులు హీరానందుడు మాలతో, మీరిద్దరూ కాసేపు మాట్లాడుకోండి. మీరు మాట్లాడుతూ ఉంటే నాకు వినాలని ఉంది. ఏమీ మాట్లాడకపోయేసరికి శ్రీరామకృష్ణులు అతడితో, నరేంద్రుడు ఉన్నాడా, అతన్ని పిలువు అన్నారు. హీరానందుడు నరేంద్రుల సంభాషణ. నరేంద్రుడు గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు సమీపంలో కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు హీరానందుడు నరేంద్రులతో, మీరిద్దరూ మాట్లాడుతూ ఉంటే వినాలని ఉంది. హీరానందుడు కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత ఎంతో సంకోచంతో సంభాషణ ప్రారంభించాడు. హీరానందుడు నరేంద్రుడితో, భక్తుడికి కష్టాలు ఎందుకు కలుగుతాయి? అతడి మాటలు ఎంతో మధురంగా ఉన్నాయి. అతడి హృదయం ప్రేమతో పరిపూర్ణమై ఉందని అక్కడ ఉన్నవారందరికీ అనిపించింది. నరేంద్రుడు, ఈ ప్రపంచ ధోరణి చూస్తే పైశాచికంగా ఉంది. ఇంతకంటే మంచి ప్రపంచాన్ని నేను సృష్టించగలిగి ఉండేవాడిని. హీరానందుడు, దుఃఖం లేకుండా సుఖం అంటే ఏమిటో తెలుసుకోగలమా? నరేంద్రుడు, ప్రపంచాన్ని సృష్టించాలన్న విషయమై నేను కొత్త ప్రణాళిక ఏదీ చెప్పడం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రపంచాన్ని గురించి నా అభిప్రాయం తెలియచేస్తున్నాను అంతే. కానీ ఈ సమస్యలన్నిటికీ సమాధానం సర్వము భగవంతుడే అనే విశ్వాసం కలిగి ఉండడం. అలాంటి విశ్వాసం కలిగినప్పుడు సంశయాలన్నీ సమసిపోతాయి. అంతా చేస్తోంది ఆ భగవంతుడే. హీరానందుడు, అలా చెప్పడం చాలా సులభం. తర్వాత శంకరాచార్యులు రచించిన నిర్వాణ షట్కాన్ని నరేంద్రుడు స్వరయుక్తంగా గానం చేశాడు. హీరానందుడు, ఆహా! శ్రీరామకృష్ణులు సైగ చేస్తూ హీరానందుడితో, అతడికి సమాధానం ఇవ్వు. హీరానందుడు, గదిని ఒక మూల నుండి చూసినా లేక గది మధ్యలో నుండి చూసినా అంతా ఒక్కటే. ఓ ప్రభు, నేను దాసుణ్ణి అన్నా లేక సోహం అన్నా అందరూ అనుభూతి నొందే ఆ భగవత్ చైతన్యం ఒక్కటే. ఒకే గదిని పలు ద్వారాల గుండా ప్రవేశించవచ్చు. అందరూ మౌనంగా ఉన్నారు. హీరానందుడు నరేంద్రుడితో, ఇంకా ఏమైనా పాడండి అన్నాడు. నరేంద్రుడు శంకరాచార్య విరచిత కౌపీన పంచకం గానం చేశాడు. అహర్నిశం బ్రాహ్మణీ ఏ రమంతః అనగా అహర్నిశలు బ్రహ్మంలోనే నెలకొని ఉంటాడు అని వినగానే శ్రీరామకృష్ణులు మెల్లమెల్లగా ఆహా అనసాగారు. సైగ చేస్తూ యోగుల లక్షణం ఇదే అని సూచించసాగారు. నరేంద్రుడు కౌపీన పంచకం పాడడం కొనసాగించాడు. నరేంద్రుడు తర్వాత పాడాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, ఆ పాట పాడు నాయనా, నా హృదయము నీతోనే తన్మయముగా గావించితి అనే పాట నరేంద్రుడు పాడసాగాడు. వసించద వందరిలో అన్న చరణం వింటూనే ఆయన సైగ చేస్తూ భగవంతుడు అంతర్యామి, ఆయన హృదయాలలో వసిస్తూ ఉన్నాడు అన్నారు. నరేంద్రుడు, ఏ చోటుల నే చూచినా నిన్నే చూచెద నచట అని పాడగానే హీరానందుడు అతడితో, అవును, నిన్నే చూచెదా నచట, మళ్ళీ నువ్వే నువ్వే, నేను నువ్వే, నేను తప్ప అన్యమైనది ఏదీ లేదు అంటూ ఉంటావు అన్నాడు. నరేంద్రుడు అష్టావక్ర సంహిత నుండి కొన్ని శ్లోకాలు వల్లించాడు.
గదిలో మళ్ళీ నిశ్శబ్దం నెలకొంది. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి చూపుతూ హీరానందుడితో, ఇతడు వరుణుండి తీసిన ఖడ్గాన్ని చేతపట్టిన వాడిలా నడుస్తూ ఉంటాడు. హీరానందుణ్ణి చూపుతూ మాతో ఎంత శాంతంగా ఉన్నాడు. మంత్రగాడి ముందు నాగుపాము పడగవిప్పి నిశ్చలమైపోయినట్లు. పంచమ పరిచ్ఛేదం. ఆత్మపూజ. మా హీరానందులతో సంభాషణ. శ్రీరామకృష్ణులు అంతర్ముఖులయ్యారు. హీరానందుడు మాలు ఆయనకు సమీపంగా కూర్చొని ఉన్నారు. గదిలో చీమ చిటుక్కుమన్నా కూడా వినిపించేటంత నిశ్శబ్దం నెలకొని ఉంది. వ్యాధి కారణంగా శ్రీరామకృష్ణులకు నొప్పి కలుగుతోంది. భక్తులు ఈ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. వారి హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. కానీ శ్రీరామకృష్ణులు వారిని ఆ విషయం మరిపింప చేస్తున్నారు. సుందర దరహాసవదనులై కూర్చొని ఉన్నారు. ముఖంలో తేజస్సు ఉట్టిపడుతోంది. వ్యాధి తాలూకా చిహ్నాలు ఏవీ ఛాయమాత్రంగా కూడా కానరావడం లేదు. భక్తులు పువ్వులు మాలలు భక్తిపూర్వకంగా ఆయన ఎదుట సమర్పించారు. ఒక పుష్పాన్ని తీసుకొని ఆయన దానితో తమ శిరస్సు, కంఠం, హృదయం, నాభిని స్పృశించారు. భక్తులకు ఆయన పువ్వులతో ఆడుకుంటున్న చిన్నపిల్లవాడిలా గోచరించారు. తమకు ఆధ్యాత్మిక దర్శనాలు, అనుభూతులు కలిగినప్పుడు శరీర మధ్యంలో మహావాయువు ఊర్ధ్వగమనం చేసేదని ఆయన చెబుతూ ఉండేవారు. ప్రస్తుతం ఆయన మాతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, వాయువు ఊర్ధ్వగమనం ఎప్పుడు చేసిందో తెలియదు. ప్రస్తుతం నేను బాలక భావంలో ఉన్నాను. అందుకే పువ్వులతో ఇలా ఆడుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఏం చూస్తున్నానో తెలుసా? ఈ దేహాన్ని వెదురుబద్దలతో చేసినట్లు, దాన్ని గుడ్డతో కప్పి ఉన్నట్లు చూస్తున్నాను. అదే తిరుగుతోంది. లోపల ఎవరో వసించడం వల్లనే అది అలా తిరుగుతోంది. ఇంకా నేను ఈ దేహాన్ని విత్తనాలు తీసివేసిన గుమ్మడి పండులా చూస్తున్నాను. ఈ దేహం లోపల కామం, ఆసక్తి ఏదీ లేదు. లోపల అంతా శుభ్రంగా ఉంది. ఇంకా అటుపైన మాట్లాడటానికి ఆయనకు చాలా బాధాకరంగా తోచింది. ఆయన ఎంతో బలహీనంగా ఉన్నారు. ఆయన చెప్పదలుచుకున్నదేమిటో మా వెంటనే ఊహించాడు. ఇంకా లోపల మీరు భగవంతుణ్ణి దర్శిస్తున్నారు అన్నాడు. శ్రీరామకృష్ణులు లోపల బయట ఆ అఖండ సచిదానందాన్ని నేను లోపల బయట రెండు చోట్ల చూస్తున్నాను. అది ఈ కోశాన్ని, అంటే తమ దేహాన్ని కేవలం ఆధారంగా మాత్రమే చేసుకుని ఈ కోశం లోపల బయట ఉంటోంది. దీన్ని నేను స్పష్టంగా చూస్తున్నాను. శ్రీరామకృష్ణ బ్రహ్మదర్శనం గురించిన ఈ అద్భుత వచనాలను మా హీరానందుడు ఆశ్చర్యచకితులై వింటున్నారు. కాసేపటి తర్వాత వాళ్ల వంక చూసి ఆయన సంభాషణ మళ్ళీ కొనసాగించారు. శ్రీరామకృష్ణుల యోగస్థితి, అఖండ దర్శనం. శ్రీరామకృష్ణులు, మీరందరూ నాకు ఆత్మీయులుగా తోస్తున్నారు. మీలో ఎవరినీ నేను పరాయివాడిగా భావించడం లేదు. మిమ్మల్ని అందరినీ నేను వేర్వేరు కోశాలుగా చూస్తున్నాను. వాటిలో శిరస్సులు ఊగుతున్నాయి. నా మనస్సు భగవంతునితో యోగం చెందినప్పుడు దేహానికి చెందిన ఈ కష్టం ఒకవైపు పడి ఉన్నట్లుగా చూస్తున్నాను. ప్రస్తుతం నేను చూస్తోంది ఇదే. అఖండ సచ్చిదానందం చర్మంతో కప్పబడి ఉంది. కంఠంలోని వ్రణం ఒకవైపు పడి ఉంది. శ్రీరామకృష్ణులు మళ్ళీ మౌనంగా ఉండిపోయారు. కాసేపటి తర్వాత ఇలా అన్నారు. జడపదార్థపు సత్తా చైతన్యం మీద, చైతన్యపు సత్తా జడం మీద ఆపాదింపబడి ఉన్నవి. అందుకే దేహానికి జబ్బు చేసినప్పుడు మనిషి నాకు జబ్బు చేసింది అంటాడు. శ్రీరామకృష్ణులు చెప్పింది ఏమిటో హీరానందుడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. అతడితో మా ఇలా అన్నాడు. వేడి నీటిలో చెయ్యి పెట్టినప్పుడు కాలుతుంది కదా. నీరు చేతిని కాల్చిందని జనులు అంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే చెయ్యి కాలింది వేడిమి కారణంగానే. హీరానందుడు శ్రీరామకృష్ణులతో, భక్తుడికి కష్టాలు ఎందుకు కలుగుతాయో చెప్పండి. శ్రీరామకృష్ణులు, ఆ కష్టాలు దేహానికి చెందినవి. శ్రీరామకృష్ణులు ఇంకా ఏదో చెప్పబోతున్నట్లుగా ఉంది. మా హీరానందులు ఆయన పలుకుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు అర్థమైందా అని అడిగారు. హీరానందుడితో మా మెల్లగా ఇలా అన్నారు. ఈయన దేహం బాధపడుతోంది. లోక శిక్షణ నిమిత్తమే. మనకందరికీ ఈయన జీవితం ఒక ఉదాహరణ. దేహం ఇంతగా బాధపడుతున్నప్పటికీ ఈయన మనస్సు మాత్రం భగవంతునితో 100కి 100 పాళ్ళు యోగం చెంది ఉంది. హీరానందుడు, అవును, అది యేసుక్రీస్తును సిలువ వేయడం లాంటిది. కానీ ఈయనకు ఇంతటి కష్టం రావడంలోని అంతరార్థం మాత్రం పడడం లేదు. అది జగజ్జనని సంకల్పం అని ఆయన అంటూ ఉంటారు. ఈయన దేహం ద్వారా జగజ్జనని ఈ విధమైన లీలలను ప్రదర్శిస్తోంది. యస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణాపి విచాల్యతే. వీరిద్దరూ ఇలా గుసగుసలాడడం చూసి మా ఏం చెబుతున్నాడని శ్రీరామకృష్ణులు హీరానందుణ్ణి
సైగ చేసి అడిగారు. హీరానందుడు ఆ సైగను అర్థం చేసుకోలేకపోవడంతో ఆయన మళ్ళీ సైగ చేస్తూ మా ఏం చెబుతున్నాడని అడిగారు. హీరానందుడు మీ వ్యాధి లోకశిక్షణ నిమిత్తమే అని ఈయన అంటున్నారు. శ్రీరామకృష్ణులు అది అతడి ఊహాగానం మాత్రమే. మా హీరానందులతో ప్రస్తుతం నా స్థితి మారుతోంది. నీ చైతన్యం జాగృతమగుగాక అని అందరికీ చెప్పరాదు అనుకుంటున్నాను. కలియుగంలో పాపం అధికం. వారందరి చైతన్యం జాగృతం చేస్తే వారి పాపమంతా నా మీదకు వచ్చి పడుతుంది. మా హీరానందుడితో తగిన సమయం రాకుండా ఈయన జనుల చైతన్యం జాగృతం చెయ్యరు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారి చైతన్యాన్ని మాత్రమే జాగృతం చేస్తారు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.